వయసు పెరుగుతున్న కొద్దీ తిండి మీద యావ పెరుగుతోంది. ఈ యావలో నుండి నేను బయటపడేదెలా? వృద్ధాప్యంలో చాలా తినాలనిపిస్తుంది. యావ ఉంది తినాలని. కాస్త తినేసి. చాలా ఎక్కువగా తినద్దు, కాస్త తిను. మనసుకు కాస్త శాంతి లభిస్తుంది. లేకపోతే మనసు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది, మనశ్శాంతిగా ఉండనీయదు. కాస్త తిను, నమిలి నమిలి బాగా తిను, కాస్త కాస్త తిను. దాంతో మనసుకు శాంతి లభిస్తుంది. వృద్ధాప్యంలో ఎక్కువ తినాలనిపిస్తుంది పనిలేదు, కనిపించినవన్నీ తినాల్సిన పనిలేదు. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది. దీనివల్ల నిద్ర కూడా చాలా వస్తుంది, చాలా నిద్ర పడుతుంది. చాలా మందికి నిద్ర పట్టక నిద్రమాతలు తింటారు. మీకు నిద్ర పడుతుంటే హాయిగా నిద్రపోండి, మజా చేయండి. ఇక ఆత్మకి ఎప్పుడు చేయను. ఏది మనలో ఉన్న మంచి చెడు తీయడం, ఆత్మలో ఉండడము, వాటిని ఎప్పుడు తినడం పడుకోవడం రెండే పనులు. ఉద్యోగం సద్యోగం లేదు కదా, ఇంకే టెన్షన్ లేదు. సేవ చెయ్యి, ఇతరులకు సేవ చెయ్యి. కాస్త నిద్ర తక్కువ అవుతుంది. ఇంకా ఇంకో పని ఉండటానికి, నిద్ర చేయడానికి. సేవ చెయ్యి, ఎవరికైనా సాయం చెయ్యి కాస్త. చూడు, ఆటోమేటిక్గా వృత్తి తినడం కాకుండా ఇతరుల సేవ చేయడంలో కూడా గడిచిపోతుంది. మీకు లోనుండి ఎంత ఆనందం లభిస్తుందంటే తినడంలో ఆనందాన్ని మించి ఏముంటుంది. ఆశీర్వదించండి. నేను అందరికీ సేవ చేసేలా మీకు సేవ చేస్తాను. ఆశీర్వదించండి. నా ఆశీర్వాదం ఉంది. మీరు నిశ్చయించుకోండి, రేపటి నుండి సేవ చేస్తాను అని. ఏమీ లేకపోతే చిపురు పట్టుకుని బయలుదేరండి. ప్రణామాలు నీరుమా. నేను తెలుసుకోవాలి, ధన్వంతరికి లక్ష్మీ పూజ చేస్తారు కదా, అది చెయ్యాలా? దీని అర్థమేమిటి? అవసరమా? ఇది మన ఆచారం. భారతదేశంలో ఇది శ్రద్ధ మనది. లక్ష్మీ పూజ చేస్తే ఏడాది మొత్తం లక్ష్మి వస్తుంది అని. నిజానికి అలా ఏమీ ఉండదు, ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ రాదు. ఇంకా వెస్ట్రన్ వరల్డ్లో, అమెరికాలో, యూరోప్లో ఎవరూ లక్ష్మీ పూజ చేయరు. ధన్తేరస్ అలాంటివి తెలియదు వారికి. అయినా అక్కడ ఎంతో డబ్బు వస్తుంది అందరికీ. ఇక్కడ అందరి చేస్తాం, కానీ కంటికి కనిపించదు. కానీ ఇక్కడ మనకి నమ్మకం, లక్ష్మీదేవి అని, నారాయణని ధర్మపత్ని అని పిలుస్తారు. ఆమెని పూజిస్తే లక్ష్మి వస్తుందని నమ్మకం. నిజానికి నారాయణ్ని సంతోషపెడుతున్నారా? నారాయణ ఆశీర్వాదం తీసుకోండి. ఆయన చెప్పిన పని తెచ్చుకోండి, అప్పుడు లక్ష్మి వస్తుంది. కానీ అందరూ వేరేగా కూర్చుంటారు. లక్ష్మీ కృపని పొందడం కోసం వెనకాల పడతారు. నారాయణ గురించి ఎవరూ ఆలోచించరు, ఆయన్ని ఎవరూ పట్టించుకోరు పాపం. మరి ధన్వంతరి రోజున ఏం చేయాలి? అవన్నీ పరంపర వస్తుందే కదా. చెయ్యాలంటే చెయ్యి, అందులో తప్పేం లేదు. కానీ తెలుసుకుని చెయ్యి. చేస్తే ఏది? లక్ష్మీ దేనికి ఓ నియమం ఉంది, ఆ నియమాన్ని ఫాలో అయ్యి. ఎవరి మనసులో కూడా ఎప్పుడూ దొంగిలించకు, ఎవరికి సాయం చెయ్యాలన్న కోరిక ఉంచుకోకు. నీ మనసుని స్వచ్ఛంగా ఉంచుకో. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అండ్ డిజానెస్టీ ఈజ్ ద ఫూలిష్నెస్. ఇవన్నీ లక్ష్మీదేవి నియమాలు, వీటిని అనుసరించు. ఆ పూజలు చేసేటప్పుడు నీ హక్కుకు ఎంత లక్ష్మి ఉందో అంతలోనే ఉండు. దేనికంటే ఎక్కువ కోరిక ఉంచుకోవద్దు. లక్ష్మి దాన్ని సంతోషిస్తుంది, వస్తుంది. ఏముంది, కాస్త మస్క కొట్టడమే ఇదంతా. ఆయన నియమాన్ని పాటించడం కాదు. ఇంట్లో వాళ్ళకి అసలు అలా ఏమీ లేదు చెయ్యాలని, కానీ మునుపు కూడా నేనే చేసేదాన్ని, ఇప్పుడు మనసు లేదు. ఇది అవసరమా? మనస్ఫూర్తిగా కాదు. ఇప్పుడు ఏం చేయను, కేవలం ప్రార్థన చెయ్యి. లక్ష్మీదేవి నాకు ఎలాంటి శక్తిని ఇవ్వంటే నేను మీ నియమాన్ని నేను స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాను అని. కూర్చో, అరగంట గంట కూర్చో, ప్రార్థన చెయ్యి, శక్తిని అడుగు, నియమాన్ని పాటించు, ఫాలో చెయ్యి. సరే, రిచువల్స్ మానేస్తే ఏం పర్వాలేదా?
ఏమీ పర్వాలేదు. సరే. నేను ఎన్నో ఏళ్ళు మర్యాద అన్న మిఠాయిని తిన్నాను. మర్యాద మిఠాయి చాలా తిన్నాను. ఇప్పుడు ఇప్పుడు నాకు అనిపిస్తోంది అది అరగలేదు అని. అందువల్ల నాకు మీరు అరగడానికి మందివ్వండి. ఏమంటే ప్రతి ఒక్కరూ మర్యాద అనేది తీయగానే ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. ఎక్కడెక్కడ మర్యాద అన్న మాట ఉందో అదే చోట మనం ఎగిరెగిరి పడుతూ ఉంటాము. ఇక అవమానం లభించే చోటకి వెళ్ళము, కానీ అక్కడికి వెళ్ళడానికి సంకోచిస్తాం కూడాను. కానీ అవమానం అసలు ఎదురుగా రానే రాలేదు, మర్యాదే మర్యాద. ఒకవేళ వస్తే కూడా మనం తట్టుకోలేము. మీ వంతులో బహుశా రాలేదేమో కూడా. కానీ నియమం ఏమిటంటే ఎవరికి మర్యాద లభిస్తుందో వారికి ఎప్పుడో ఒకప్పుడు అవమానం కూడా వస్తుంది. ఇక అవమానం వస్తే గనక దాన్ని ఓర్చుకునే శక్తి ఉండదు, ఎందుకంటే మర్యాదే అలవాటు పడిపోయి ఉంటాం మనం. నిజమే. మరి వస్తే మీకు మర్యాద వస్తే దాన్ని మీరు స్టాప్ చేయలేరు. కానీ ఓ పని చేయగలరు. మీరు మీ జాగృతిలో ఉండండి. ఇది మర్యాద సంతోషము. సంతోషించక్కర్లేదన్నమాట. సంతోషించినా అవమానం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండండి. ఎంత తీయగా మర్యాద ఉంటుందో అంతే తీయగా అవమానం కూడా ఉండాలి. అప్పుడు ఇంకా ఇబ్బందే ఉండదు. మీ నుండి ముందే శక్తిని అడిగాను, మీరు నాకు అలాంటి శక్తిని ఇవ్వండి. మిఠాయి అనుకునే తింటాను. మర్యాద వచ్చినప్పుడు మిఠాయి అనుకుని ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి. అవేర్నెస్తో ఉండండి. అవేర్నెస్ లేకపోతే ఇక మీకు మర్యాద అంటేనే అలాంటిది. అంటారు కదా, మర్యాద లేకపోతే సర్వ దుఃఖాల నుండి ముక్తి మర్యాదే అని. అన్ని దుఃఖాలకు మూలం ఇదే. తక్కువ మర్యాద దొరికినా దుఃఖమే. ఎంత ఎక్కువ మర్యాద దొరుకుతుందో అంత మనకు తక్కువ పడుతూ ఉంటుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి. మర్యాద అనేది ఎప్పుడూ సంతోషించలేదు కదా, అది ఎప్పుడూ తక్కువ పడుతుంది. ఇంకా అవసరం లేదు ఎప్పుడు మనకి మర్యాదే లభించాలని. ఒక్కసారి ఇలా కూడా అవుతుంది, ఎవరైనా మనల్ని మర్యాద ఇచ్చేందుకు వస్తే ఆ సమయంలో మనకి తప్పుడు అభిప్రాయం ఉండొచ్చు. అదే అవమానంగా కనిపించవచ్చు మనకి. లేదా ఆ మర్యాద మనకి తక్కువగా ఉండొచ్చు. లేదా అదే వ్యక్తి వస్తే తక్కువ మర్యాదనిస్తారు. మనకంటే ఎక్కువగా ఇంకోరికి మర్యాద ఇస్తూ ఉంటే అప్పుడు కూడా బాధ కలుగుతుంది. అరే, ఇదివరకు నన్ను ఎంతలా చూసేవారు, ఇప్పుడు నన్ను మించి వారిని పొగుడుతున్నారే. చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అహంకారం ఎక్కుతుంది. తెలిసింది కదా. ఇవన్నీ దానికి మరోవైపు చూస్తే మనకి ఎంత తీయగా ఉంటే అంత మర్యాద లభిస్తుంది. రీపేమెంట్ కూడా భారీగా ఉంటుంది. మన వద్ద జాగృతి ఉండకపోతే ఈ రీపేమెంట్ ఉండాల్సిన ఉండదు, అంతే బాధపడతాము. రీపేమెంట్ ఎందుకు వచ్చిందో మనకే తెలీదు. ఇలా జరుగుతూనే ఉంటుంది. తప్పులు జరుగుతూనే ఉంటాయి, అనుభవించడం కూడా ఉంటుంది. ఇందులో ఏమీ అంతం లేదు. అంటే అవేర్నెస్లో ఉంటుంది, జాగృతిలో ఉంటుంది. ఇలా ఈ మర్యాద మనకి తక్కువ ఉన్నది జల్సీగా మారుతుంది, ఇలా అవుతుంది. మరి ఇందులో నుండి కాస్త ముక్తి పొందండి. లేకుంటే వీటన్నిటి నుండి మనం దుఃఖితులమై ఉంటాము. తెలిసిందా? ఎవరైనా కాస్త మర్యాదగా పెళ్ళకపోతే దానికి టెన్షన్ ఉండొచ్చు. ఎప్పుడు సంతోషంగా ఉంటాము, ప్రేమతో ఆదరిస్తారు. సపోజ్
మీరు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా సంతోషంగా పలకరిస్తూ ఉంటారు, టీ కాఫీ ఇస్తారు. ఓ రోజు అలాగే మనం అనుకోకుండా వెళ్ళారు. పాపం ఆమె కాస్త టెన్షన్లో ఉంది ఆ రోజున. అత్తాకోడళ్ళ పెద్ద గొడవ జరిగి ఉంటుంది. ప్రతి విషయం మీకు చెప్పాల్సింది లేదు కదా. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. అంతా విడిపోవాలని అనుకున్నారు. ఈలోగా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళారు. ఏమవుతుంది? పాపం ఆమెకి విలువే లేదు. లోనుండి దుఃఖం వస్తుంది. ఏం చేయను, ఏం చెయ్యొద్దు, అంతే డిప్రెషన్లో అక్కడికి వెళ్ళారు మీరు. మిమ్మల్ని చూడగానే సంతోషం మిమ్మల్ని ఏమీ అనలేదు, మర్చిపోలేదు. చెప్పినా కూడా మీకు బాధ చెప్పింది. ఇక మీ మనసు కనిపిస్తుంది. అరే, ఎంత అహంకారి అయిపోయింది. మనకి సరిగ్గా మర్యాద ఇవ్వలేదు. తనకి తాను ఇదివరకు అనుకుంటే ఉంది ఏంటి. ఇంకోసారి వాళ్ళింటికి వెళ్ళొద్దు అసలు మనం. ఇలా అని 2-3 నిమిషాలు అక్కడ ఉండి ఇక్కడ కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు. మనసులో నెమ్మదిగా అనుకుంటారు మీరు ఈమెకు ప్రేమ లేదు అని. కానీ ప్రతి ఒక్కరికి అదృష్టం అనేది ఉంటుంది. రోజూ ఒకేలాగా ఉండదు. మరి మీకు మర్యాద తక్కువైంది, అవమానంలా అనిపించింది. ఇది మీ ఎక్స్పెక్టేషన్. ఈ విధంగా నన్ను పిలవాలి అని, ఈ విధంగా టీ కాఫీలు ఇవ్వాలి అని, ఇది చేయాలి అది చేయాలి అని ప్రతి సమయం కుదరదు కదా. అలా అలవాటు పడిపోయింది. ఒకవేళ మీరు ముందు నుండి సిద్ధంగా ఉండి ఉంటే దొరక్కపోయినా ఏం పర్వాలేదు అని, ఫ్రెండ్షిప్ ఉంటే కాఫీ టీవీలు ఇచ్చినా దాంతో కూడా కోపం వస్తుంది. మీ ఫ్రెండ్షిప్ అలా ఉంటుందా? ఫ్రెండ్షిప్ అంటే సంతోషంలోనూ అంతే ఉంటుంది, వారి బాధలోనూ అంతే ఉంటుంది. అప్పుడు మీరు మర్యాద గురించి ఆలోచించే బదులు ఇంకేదైనా ఆలోచించాలి. ఆమె గురించి ఆలోచించాలి. బహుశా ఏమై ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది, ఇప్పుడు ఏమై ఉంటుంది, బాధలో ఉంది. అహంకారంకు బదులు దుఃఖం ఉంటే కనిపించాలి. మీ మనసులో నడుస్తూ ఉంటుంది ఆమె సమస్యని ఎలా తీర్చాలి అని. కానీ మన మర్యాద వల్ల మనం సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతాము. ఎదుటి వ్యక్తి గురించి ఏమాత్రమూ మనం ఆలోచించము. ఆమె కోసం ఏమీ చేయలేం కూడాను. మనం మన గురించి ఆలోచిస్తాము. మనదే అందరి ముందు ఉంటుంది. అన్నీ మనపై బాధ్యత వహించాలి. కానీ అన్నీ ఏమీ ఉండకూడదు ఇద్దరితో. అందుకే ఇలా అవుతూ ఉంటుంది. ఇవన్నీ వరీ డైరెక్షన్లో పయనిస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ అనలైజ్ చేసి ఆలోచించాలి. మనకి తెలియాలి ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి అన్నది. మనం మరోసారి అలాంటి తప్పు జరగదు. చక్కగా మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూసుకుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే మీరు ఎవరికో చెప్పారు, మనం రేపటి గురించి ఆలోచించక్కర్లేదు, వర్తమానంలో జీవించాలి. ఇప్పుడే మీరు చెప్పారు. సరే, మనం చదువుతున్నప్పుడు జీవితం మొదలవుతుంది. మనకి చెప్తారు ఒక లక్ష్యం ఉంచుకోవాలి అని, ఒక ఉద్దేశం ఉండాలని. అది ఉంచుకోవడం సరైందేనా కాదా? లక్ష్యం ఉంచుకో, దానికోసం చింతించుకో. లక్ష్యాన్ని ఉంచుకుంటే ఆ మార్గంలోనే పయనించడాలి కదా. మీరంటున్నారు కదా లక్ష్యం అని. ఆ లక్ష్యం మీకు ఓసారి ఏర్పరచుకుని ఉంటే, కానీ ఆ లక్ష్యం ఓ పాయింట్ మన దానికోసం చింత, వరి, టెన్షన్ ఉంచుకొనక్కర్లేదు. ఇక మనం మన లక్ష్యం వైపుకు వెళ్ళడానికి ఏదైతే పయనిస్తామో, పురుషార్థం చేస్తామో అవన్నీ వర్తమానంలో ఉండి చేయాలి. తెలిసిందా? భవిష్యత్తు గురించి ఆలోచించద్దు. భవిష్యత్తులో ఏమవుతుందనేది ఏం చేయాలి, కాకపోతే ఏమవుతుంది అలా ఆలోచించి చింతించాల్సిన పనిలేదు. ఈ లక్ష్యం అక్కడికి చేరుకోవాలి. ఏం చెయ్యాలి? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన మార్గం క్లియర్గా ఉండాలి. వర్తమానంలో కూడా మన మార్గం క్లియర్గా ఉండాలి. అప్పుడే మన పని జరుగుతుంది.
లేకుంటే మన పని పెండింగ్లో ఉండిపోతుంది, ఇంకో పని చేస్తూ ఉంటాము. ఇక మరో ప్రశ్న ఏమంటే నిరుమా, అందరూ అంటారు కదా సుఖదుఖాలు మనసు స్థితి అని. మనసుకు నచ్చితే అది సుఖం, మనసుకు నచ్చకపోతే అది దుఃఖం. కానీ ఆశ అనేది మనిషి స్వభావం. ఆశపడడం, ఏదైనా వస్తువు కోసం ఎక్స్పెక్ట్ చేయడం. కానీ ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ సరిగ్గా ఉంటే లేదా సరిగ్గా కనిపించకపోతే ఆ సమయంలో డిప్రెషన్ వచ్చేస్తుంది. అలాగా మరి ఉదాసీనతగా ఉంటుంది. ఇంకా ఏం చేయాలి ఏం చేయొద్దు అన్నది ఇలాంటి విషమ పరిస్థితి మనసుకవుతుంది. డిప్రెషన్ సమయంలో ఎలా గడపాలి? మీరిప్పుడు అన్నారే ఆశ అన్నమాట, ఇది మీరు ముందు అన్నారు లక్ష్యం అన్నమాట. లక్ష్యాన్ని ఉంచుకోవడం, కానీ లక్ష్యానికి ఆశ ఉంచుకోవద్దు. ఎక్స్పెక్టేషన్స్తో పాటు, ఆశతో పాటు, కోరికతో పాటు చేస్తే మీకు అది కాకుంటే, అందులో ఇబ్బంది ఉంటే మీకు ఏదైనా సఫరింగ్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. తెలిసిందా? మన పని చేసుకుంటూ పోవడమే. అది పూర్తయినా కాకపోయినా మన చేతిలో లేదు. జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉండదు. ఒక లక్ష్యం ఏర్పరచుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు అనుకుంటారు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమని, ఒకరు అనుకుంటారు డబ్బు సంపాదించి సుఖంగా ఉంటామని, ఒకరు అనుకుంటారు పిల్లల్ని బాగా చదివించాలి అని. మన వద్ద ఏమీ లేకున్నా పర్వాలేదు, వేర్వేరు ఒకే లక్ష్యం జీవితానికి. ఒకవేళ అది సక్సెస్ కాకపోతే అప్పుడు మీరు డిప్రెషన్ వస్తుంది. కానీ జీవితం లక్ష్యం ఒకటే కాదు. మనం తెలియకుండా ఏదో వైపుకు నిలిచిపోతూ ఉంటామో. ఎన్ని విషయాలున్నాయి మన జీవితంలో పొందడానికి. ఇన్ని విషయాలు మన జీవితం ఎదుర్కొండా ఉన్నాయి. ప్రతి చోట అన్నీ వాటి స్థానాల్లో ఉన్నాయి. వాటి మహత్వం వాటికుంది. వాటి సర్వస్వం ఎందులోనూ లేదు. సర్వస్వం మీకు ఇవ్వాలంటే మహత్వం, మీ మనసుకు శాంతి, పర్మనెంట్ శాంతినివ్వాలి. దట్ ఈజ్ అది పనికొచ్చే విషయం. మిగతా వారంతా వస్తూ ఉంటుంది, వస్తుంది పోతుంది, నడుస్తుంది. మన చేతిలో లేదేదీను. కానీ అమ్మా, నేను మిమ్మల్ని అడుగుతాను, ఆ సమయంలో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, హౌ టు మేక్ యువర్ మైండ్ అండర్స్టాండ్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వాట్ షుడ్ వి డూ ఎట్ దట్ టైమ్? అక్కడ గుండ్రంగా ఉంది. ఆ సర్కిల్లో మనం విజయం సాధించలేకపోతే, ఈ డిప్రెషన్ వస్తే, ఇక ఇంకో గోల్ని పట్టుకో, దాన్ని నెరవేర్చాలని చూడు. మరి మీ మనసు డైవర్ట్ అవుతుంది. మీ మొత్తం శ్రమ ఇంకో గోల్లోకి వెళ్ళాలి. అప్పుడు మీ డిప్రెషన్ తప్పకుండా పోతుంది. మీ మనసు ఇంకో దాంట్లో నిమగ్నమే అవుతుంది. తెలిసిందా? ఇంకో విషయం ఆలోచించాలి, దీన్ని స్టాప్ చేయాలి. పోకపోతే వదిలేయడమే. ఇక ఇది ఏది జరిగినా చెడు జరిగింది. స్టాప్ ఇట్, ఫర్గెట్ ఇట్. ఇప్పుడు కొత్తది ప్రారంభించు. ఏదైనా కొత్తది ప్రారంభించు, అంతే ఉత్సాహంతో ప్రారంభించు. మొదట్లో మీరు డిప్రెషన్లో ఇంత చేయలేకపోయినా కూడా ఉత్సాహంతో స్లోలీ స్టార్ట్ చేయి. కానీ లక్ష్యం అయితే ఉంచుకో. ఇందులో సక్సెస్ లేకపోతే ఏం పర్వాలేదు, ఇంకో పని చెయ్యి. తెలిసిందా? ఒక బిజినెస్లో గనక లాస్ వస్తే మనిషి ఇంకో బిజినెస్ చేస్తాడు. పెద్ద వ్యాపారం పోయింది, పోనీలే చిన్నది మొదలెడదాం. అక్కడి నుండి
1, 2, 3 నుండి మొదలు పెడతాడు. దానికి అట్లీస్ట్ ఆ డిప్రెషన్లో నుండి బయటపడతాడు. అన్నం పప్పు అయితే ఉంటుంది, ఇంకా డిప్రెషన్ నుండి బయటపడతాడు. వారి మనసు పనిలో ఆక్యుపై ఉంటుంది, లేదంటే మొత్తం రోజంతా దొరక్కపోతే దాని వెనకాలే ఉంటుంది డిప్రెషన్లో. ఏం తప్పు, ఏం జరిగింది, ఎలా ఉండేది, ఎలా అయ్యింది, ఏం జరిగింది, ఏం చేశారు, ఎలాగా, ఆయన ఎలా ఉండేవారు, ఎందుకు చేశారు, ఇందులో మొత్తం టైం అంతా గడిచిపోతుంది. ఇవన్నీ వైండప్ చేసి వదిలేసేయ్, గోతిలో పడేసేయ్, ఇంకో కొత్త జీవితం మొదలుపెట్టు. ఎంతోమంది ఇలా డిప్రెషన్ అయ్యేకంటే ఆధ్యాత్మిక సహాయం తీసుకుంటారు, పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతారు, వివేకానంద, గాంధీజీ గీత చదువుతారు, మొత్తం పుస్తకాలని చదువుతారు. ఆధ్యాత్మికమైనవి, వాటి వల్ల మనకి చాలా ధైర్యం వస్తుంది. తెలిసిందా? థ్యాంక్ యూ.